ఈ గ్యాస్ చాలా కష్టమవుతుంది. ఆటోలో గ్యాస్ దొరకలేక పరేషాన్లో ఉన్నారు. మళ్ళీ ఊబర్ రాపిడో ఈ మూడు కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు కూడా ₹1 కూడా పెంచలేరు. వాళ్ళు పరేషాన్ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే గ్యాస్ ₹60 పోయి ఇప్పుడు ₹100 చేసారు. వీళ్ళు ఆటోమేటిక్ పెంచేసారు. ఒక పంపులో గ్యాస్ అయిపోయిందంటే ఆటోలు పెరగగానే ఆటోమేటిక్ పెంచేసారు. గవర్నమెంట్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు ఇట్లా పెంచుతున్నారు? ఏదో ఒక పద్ధతి ఉంటుంది కదా, ఆ పద్ధతి ప్రకారం నడిపిస్తే బాగుంటుంది. అది టైం చూసి లేట్ పెట్టుకుంటే మరి ఆటోలకు వాళ్ళు కస్టమర్ పైసలు ఇస్తారు, ఎవరు ఇయ్యరు కదా. మరి ఆటోలో కూడా ఇంట్లో నుంచి పైసలు లేవు కదా, వాళ్ళు గరీబుడు ఉన్నందుకే రోడ్డు మీద ఆటో నడుతున్నాడు. వానికి ఇట్లా దూరం మీద గవర్నమెంట్ ఏం చేస్తుంది? మరి గవర్నమెంట్ యాక్షన్ రావాలి దీని మీద, ఈ పంపుల మీద యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ పద్ధతంగా. ఇంకొకటి ఏంటంటే చాలా పరిశ్రమలు ఆటో డ్రైవర్లు 3 గంటల లకడీ కప్పులో ఇలా ఆడినాం మేము. పంప్ మీద పోయినాక గ్యాస్ అయిపోయింది, 3 గంటలు వేస్ట్ అయినాయి. మళ్ళీ ఏడొచ్చు 2 గంటలు అయినాయి. ఇప్పటిదాకా ఆయన 80 నుంచి గ్యాస్ వచ్చాడు, ఇప్పుడు డైరెక్ట్ అలా లకడీ కప్పులో పంప్ అందిందుకు 100 చేసేసాడు. 100 గ్యాస్ పోతే మరి ఎట్లా తీసుకుంటారు చెప్పండి? అలా ఎప్పటిదాకా 80 చేసాడు పొద్దుగాల నుంచి, అలా గ్యాస్ అయిపోగానే 100 చేసేసాడు ఇతను. మరి ఏంది ఇలాగేమైనా రూల్స్ ప్రకారం లేదా? అంటే ముందు ఇక్కడ ₹80 ఉండేదా ప్రైస్? ₹80 పోసారంట ఇంతకు ముందు, ఇప్పుడు 100 చేశారంట. पहले थोड़ी देर पहले 80-90 से डाला कहते, अब 90 कर दिया. वहाँ लकड़ी का पुल में गैस होते डायरेक्ट 100 कर दिया. तो ये ఇట్లాంటి గవర్నమెంట్ ఇళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇళ్ళ మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకుంటే ఇలా రూల్స్ బదిలేస్తే మరి ఏంది ఇది గవర్నమెంట్? రేవంత్ అన్న మీకు కూడా చెప్తున్నాము, మీరు తీసుకోవాలి. మేము మీ గురించి కష్టపడి గవర్నమెంట్ తెచ్చినాము, ఇట్లా చేస్తే మీరు ఎట్లా? గవర్నమెంట్ చెప్తుంది కదా గ్యాస్ కొరత లేదు, ప్రైజెస్ ఏం పెరగలేదు అని అంటున్నారు. మరి ₹100 ఎట్లయింది? ₹60 ₹100 ఎట్లయింది మరి గ్యాస్? గవర్నమెంట్ చెప్పినప్పుడు గవర్నమెంట్ మరి సీఎం మాట వీళ్ళు ఒప్పుకుంటలేరా? సీఎం చెప్పినప్పుడు అందరూ ఒప్పుకోవాలి ఒక మాట. సీఎం మాట ఎట్లా ఉంటుంది? ఇంటికి పెద్ద మనిషి అన్నట్టు మన స్టేట్కి ఒక పెద్ద మనిషి, ఆయన ఇంటికి ఒక అయ్యేలాగా ఉన్నప్పుడు చూసుకోవాలి కదా మరి ఆయన మాట ఎవరు ఇండలేప్పుడు తీసి బంద్ చేయాలి, పంపులు సీజ్ చేయాలి. गैस के रेट बढ़ गए हुए हैं। 66 रुपीज गैस है, ₹100 से मिल रहे, 100 रुपए ले रहे, ₹100 ले रहे, ₹60 को ₹40 बढ़ के ले रहे. इतना पर कोई बोलने वाला नहीं है, गवर्नमेंट एक्शन ले रही नहीं. गैस 52 जाके जो है ना आज ₹90 95 kg गैस हो गया. गाड़ी की लाइन देखिए आप, ये लाइन में 200 गाड़ी हो गई, ये लाइन में 200 गाड़ी है. पंप पे जब जा रहा ड्राइवर, हमारे कारोबार करने के लिए जो है ना 500 कमाने के लिए 2-4 घंटे हो जा रहे हैं. यहाँ पंप पे आके जो है ना 500 की गैस डालता हूँ पंप वाला. अब ₹1000 की गैस अगर डाले तो कारोबार कब करेंगे? 4-4 घंटे खराब कर रहे हैं लाइन में. गाड़ी का गुत्ता कैसे देंगे? 300 रुपए किराया है, गाड़ियों के किराए चढ़ जा रहे हैं, पंपों पे गैस नहीं मिल रही. हाँ, रातों में ठहरना पड़ रहा लाइनों में. अब पंप जो है ना गैस नहीं मिल रही, अब क्या करना है इतनी लाइन काट के आके बोलो आप. ఇప్పుడు మేము చెప్పినాం కదా, ఇప్పుడు మేము చెప్పినాం కదా, మీ మీడియాలో కూడా మేము చెప్పినాం కదా ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారని. వీళ్ళు నిజం చెప్పాగానే మాకు గ్యాస్ లేదంటే బంద్ చేసి అక్కడ చూడండి, కెమెరా చూపించండి అక్కడ, అది తీసుకొని లైఫ్ అది తీసుకోది. ఇప్పుడు మేము లైఫ్ చెప్పినందుకు ఇది బంద్ చేసేసారు, ఇది గోడలు బంద్ చేసేసారు. ఇప్పుడు గ్యాస్ అయిపోయిందని పెట్టేసి అడ్డం పెట్టేసి బండ్లు రావద్దని లోపలికి. ఇప్పుడు మేము ఇప్పటిదాకా 80 వచ్చాడు, ఇప్పుడు అక్కడ పంప్ వల్ల బంద్ అయిందానికి 100 చేసాడు చెప్పినాం కదా, ఇలా బయటపడుతున్నానికి పంప్ బంద్ చేసేసాడు. అంటే ఇప్పుడు నాకు ₹100 అయ్యిందని చెప్పినందుకు బంద్ చేశారు. ఇప్పుడు మేము కూడా చెప్పినాం కదా మీడియా ముంగట, బంద్ చేసేసాడు. ఇప్పుడు మేము నిజం చెప్తే వాళ్ళు పంప్ బంద్ చేసేస్తున్నారు. ఇది గవర్నమెంటా? ఇది ఏందా? ఇది అసలు ఇది రేవంత్ అన్న మీరు ఏం చేస్తున్నారు అన్న? మీ హోమ్ మినిస్టర్ మీరే ఉన్నారు కదా, మీ దగ్గరనే ఉంది కదా పోస్టు, మరి ఏంది ఇది? పోలీసు వాళ్ళకి మేము పంపిరు మరి పంపుల మీద, ఇది ఏం చేస్తున్నారు? ఇది అసలు ఇది ఏమైనా రూల్సా లేకపోతే స్టేటా? ఇది ఏమన్నా ఇది అదే ఇది తెలంగాణ స్టేటేనా? ఇది ఏమన్నా చెప్పినాం కదా, మరి పంపులు పైసలు రేట్లు పెంచినాం, మేము నిజం చెప్పాం పంపులు బంద్ చేసేసారు. ఇది अब बंद कर दिया, गैस ही बंद कर दिया, अब क्या करेंगे बोलो? 2 घंटे होगा गैस के वास्ते, पूरा बंद ही कर दिया. धूप में 2 घंटे से ठहरे रहे, फिर गैस बंद कर दिए. ₹100 లీటర్ అయితే సరే, అవి వేపించుకుంటాం, వేపిస్తే ఇప్పుడు బంద్ చేసి अभी भी बंद చేసేవా 2 घंटे అయిపోయింది. అన్ని బండ్లు ఉన్నాయి, అన్ని ఉత్తే గాడి రేకే भी वेस्ट है हमारे को आगे ठहर के रोड देखो वैसे करना है, वहाँ जाके धरना करना. बंद कर दे रहे हैं अंदर परेशान क्या बोलना. चले रोड पे ₹100 लीटर बोल के भी दला रहे ना रे भाई, ₹100 ले दला रहे भाई, ₹100 అంటే వేపిస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇలాకి చూసారు కదా, ఇప్పుడు ప్రైస్ పెరిగింది అని మీడియా వాళ్ళకి చెప్పడం వల్లే ఇప్పుడైతే గ్యాస్ ఇవ్వకుండా బంద్ చేశారని అయితే చెప్తున్నారు. వీళ్ళైతే ధర్నా చేయడానికి ఇక్కడ సిద్ధపడుతున్నారు, మరి ఏం చేస్తారనేది చూద్దాం. ₹100 లీటర్ అంటే వేపిస్తున్నాం, బంద్ ఎందుకు చేస్తున్నాడు? మళ్ళా ఇంతమంది పిచ్చోళ్ళు అంతమంది ఆగి రేటు మేము 100 పోసుకొని గ్యాస్ నడిపిస్తున్నాం అండి. 60 రూపాయలు 100 అయింది. మాకు 3 కంపెనీలు ఉన్నాయి, రాపిడో, ఓలా, ఉబెర్. మరి వీళ్ళు ₹1 పెంచున్నారా మాకు పైసలు? మరి మేము ఇంట్లోకి తెచ్చుకొని పోసుకోవాలా ఈ గ్యాసు?
ఇది బాధ్యతనా ఇది? సో మరి మీరు అందరు ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ? ఏం చేయాలమ్మా, వాళ్ళు బంద్ చేసుకున్నారు. ఇప్పుడు బండ్లు రోడ్ల మీద పెడతాం, ఇక బండ్లు ఇక ఏం చేయాలి మరి మేము? ఇవాళ ఇష్టం వచ్చినప్పుడు రోజు ఇష్టం వచ్చినప్పుడు బంద్ చేస్తారు వాళ్ళు. ఇక మేము మీడియాలో వచ్చినందుకు మేము చెప్పినాం, 1 గంట ముందు 80 పోసాడు, అక్కడ లక్డికపుల్లో పంప గ్యాస్ అయిపోయినందుకు అందరు చేస్తాడు. మేము నిజం చెప్పినందుకు పంప చేసుకున్నాడు. ఇప్పుడు మేము కూడా చెప్పినందుకు ఇది ఏం వాస్తవం? ఇది ఏమైనా లెక్క ప్రకారమా? ఇదేమన్నా తెలంగాణ గవర్నమెంట్ ఇదేనా అసలు? డీజిల్ పెట్రోల్ అయితే వస్తుంది కదా, మరి డీజిల్ పెట్రోల్ వచ్చినప్పుడు మరి ప్రైవేట్ పంపులలో గ్యాస్ ఏడికించి వస్తుంది, గవర్నమెంట్ పంపులలో గ్యాస్ ఎందుకు వస్తలేదు? అంటే దోపిడీ మొత్తం ప్రజలలో మొత్తం దొంగతనం చేయాలి, దోపిడీ చేయాలి, 100 రూపాయల నోట్లు ఇట్లా చేయాలి. అదే ఉన్నది ఈ గవర్నమెంట్ పని, అది ఉన్నది అంతే. ఎవరితోడు గరీబోళ్ళనే ముంచుకో తింటాడు ఇక, అంతే కానీ గరీబోడు బతకద్దు, ఉన్నోడు ఉన్నట్టే. చూస్తున్నారు కదా, సో వీళ్ళ బాధ ఎలా వెల్లడిస్తున్నారో. చాలా గంటల నుంచి వీళ్ళైతే ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఎండలో వాళ్ళైతే ఫ్యామిలీస్ ని చూసుకోలేక ఇటు పిల్లలు ఫీజులు కట్టుకోవడానికి మేము ఇలా రోడ్డు మీదకి వచ్చి అయితే వీళ్ళైతే కష్టపడుతూ ఉంటారు ఆటోలో. సో ఇప్పుడు మేము పిల్లలకి ఫీజులు ఎలా కట్టుకోవాలి, ఇంట్లో ఫ్యామిలీస్ ని ఎలా పోషించుకోవాలని అయితే వీళ్ళైతే ప్రశ్న చేస్తున్నారు. సో ఏదేమైనా వీళ్ళ కష్టాలు చూస్తున్నారు కదా, మార్నింగ్ నుంచి వీళ్ళైతే క్యూలో ఉండడం జరిగింది అంటున్నారు. ప్రైజెస్ కూడా భారీగా పెంచేయడం జరుగుతుంది. ఒక్కొక్క పంపు దగ్గర ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుంది. అక్కడ లైన్ క్లియర్ అవ్వక మేము ఇక్కడికి వచ్చేసరికి ఆ డిమాండ్ అయితే చూసి ఇక్కడ కూడా ప్రైజ్ పెంచేయడం జరుగుతుంది అని అయితే వాళ్ళ బాధను వ్యక్తం చేయడం జరుగుతుంది. సో చూద్దాం ఈ ప్రాబ్లం అనేది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయ్యే ఈ సమస్య ఇంతటితో క్లియర్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే ఇట్లనే కంటిన్యూ అవుతుందా ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.